పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనేక వాయిదాల తర్వాత భారీ బడ్జెట్ తో చారిత్రక యాక్షన్ డ్రామా జూలై 24 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్ తో శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులు ఉర్రూతూగిలించారు. ఔరంగజేబు కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందిన చిత్రం బందిపోటు వీరమల్లు కోహినూరు వజ్రాన్ని తిరిగి భారతదేశాన్ని తీసుకురావడమే తన లక్ష్యంగా పనిచేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా టైటిల్ గురించి టీం ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. విష్ణువు శివుడు కలిపి అవతారం వీరమల్లు అని చిత్ర బృందం పేర్కొంది. ఇది పవన్ కళ్యాణ్ పాత్ర యొక్క శక్తి దైవత్వాన్ని తెలియజేస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇది దేశభక్తి వీరోచిత పోరాటాల కలయికగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డేల్ నెగిటివ్ పాత్రలో ఔరంగజేబుగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా మొత్తం 2 గంటల 42 నిమిషాలు 30 సెకండ్లు నిడివిగా నిర్ధారించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని సెన్సార్ బోర్డు సభ్యులు కితాబిచ్చారు. జూలై 20న వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తుంది. ఇలాంటి భారీ కథాంశం, అద్భుతమైన విజువల్స్, పవర్ స్టార్ నటనతో హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడం ఖాయమని తెలుస్తుంది.